ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పూర్తిగా బోనస్. అదేంటి అలా అంటున్నారు? 4 ఏళ్ల కింద ఈ సినిమా మొదలుపెట్టాడు, ఇంకా పూర్తి కాకపోవడం వాళ్ళకు బోనస్ ఎలా అవుతుంది అనుకుంటున్నారు కదా. నిజం చెప్పాలంటే ఉస్తాద్ సినిమా ఆపేయాలని ఒక దశలో అనుకున్నాడు పవన్ కళ్యాణ్. దీన్ని ఎన్నికల ముందు ఒక అస్త్రంగా వాడుకోవాలని ప్లాన్ చేశారు. కానీ అంతలోనే ఎన్నికలు రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘన విజయం సాధించడం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దాంతో సెటైరికల్ ఫిలిం అవసరం లేకుండా పోయింది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ సెట్స్ మీదకి రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఈ సినిమా స్క్రిప్టు మార్చి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలని హరీష్ శంకర్కు పవన్ చెప్పడంతో ప్రాజెక్ట్ మళ్ళీ మొదలుపెట్టారు. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్లో షెడ్యూల్ ప్లాన్ చేశాడు హరీష్ శంకర్. సినిమా షూట్ అంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఏపీలో ప్లాన్ చేశాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు వెళ్ళనున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. సూపర్ స్టైలిష్గా గ్లాసెస్ పెట్టుకుని అదిరిపోయే లుక్లో కనిపిస్తున్నాడు పవన్. శ్రీలీలతో కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు హరీష్. ఆగస్టులో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదిలో సమ్మర్కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ సినిమా తేరీ రీమేక్గా ఇది వస్తుందనే ప్రచారం జరుగుతున్నా అందులో నిజం లేదని ఇది ఒరిజినల్ స్టోరీ అంటున్నాడు హరీష్. ముందు అదే లైన్ తీసుకున్నా కూడా ఇప్పుడు మాత్రం మార్చి కొత్త లైన్లో వస్తున్నామంటున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్కు సరిపోయేలా ఈ సినిమా రూపొందిస్తున్నాడు హరీష్. ముఖ్యంగా ఇందులో రాజకీయ వ్యంగ్యస్త్రాలు కూడా ఉండబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు కూడా పవన్ తన డైలాగ్స్తో ఇరకాటంలో పెట్టబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీనికంటే ముందు పవన్ మరో 2 సినిమాలతో వస్తున్నాడు. జూలై 24న హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25న ఓజీ సినిమా విడుదల కానున్నాయి. ఇవి వచ్చిన 6-7 నెలల గ్యాప్లోనే మరోసారి ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు పవర్ స్టార్. మొత్తానికి రాబోయే సంవత్సరం మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులకి పండగలే. మధ్యలో ఇలా లీక్ అవుతున్న వీడియోలో పవన్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.